అప్పుడు సమ్మక్క పుట్టిన దేశము తూర్పు దేశం, పులి తల వాయిలగొండపట్నం. సమ్మక్క తండ్రి పేరు సాంబశివ మహారాజు, తల్లి పేరు తూలుముత్తి. తూర్పు దేశాన్ని పుట్టినాక అప్పుడు పాలగడ్డ శాఖన పడమటి దేశం ఏలిన రాజులు జలసముద్రుడు తండ్రి శివమాందాల దేవి తల్లి, వాళ్ళ కడుపులు పుట్టిన వాళ్ళు కొడుకులు. పెద్దోడు గడికామరాజు, రెండోవాడు గోవిందరాజు, మూడోవాడు కొండాయి, నాలుగోవాడు పగిడిద్దరాజు. పగిడిద్దరాజు కోసం ఈ పడమటి దేశం రాజులు, ఈ పడమటి దేశం పరాలనారపట్నం, ఒకతాడిపట్నం, లోదోడిపట్నం అని మా కోయల దేశాలు. అయితే అప్పుడు అక్కడి నుంచి ఆమెని తరలించుకొని వచ్చి పగిడిద్దరాజుకి, చిన్నోడు పగిడిద్దరాజుకి పెళ్లి చేద్దామనేసరికి సరే అంటే ఒకసారి వెళ్ళారు అమ్మాయి దగ్గరికి. ఎవరు? ఈ పాలగట్ట ప్రధాన రాజులు. వెళ్ళాక ఈ చెల్లె నాగులమ్మ, సమ్మక్క చెల్లె చెడాలమ్మ, చెడాలమ్మ తర్వాత నాగులమ్మ, నాగులమ్మ తర్వాత కోమలమ్మ, కొమలమ్మ తర్వాత వాళ్ళ తోడ తమ్ముడు పోతుమనేడి కర్ర. అయితే అప్పుడు నాగలమ్మ ఈ పడమటి దేశం వచ్చింది, బావోళ్ళు ఇల్లు చూసి అతనని వచ్చింది. చూసేసరికి రాజుగారు ఎట్లున్నాడంటే మంచిగా 12 మెరుపులు 12 సాయలు ఉన్నాడు. 12 సాయలు ఉండేసరికి నాగలమ్మ ఏం చేసిందంటే నేను చేసుకోవాలి అని మాకు ఆలోచన వచ్చింది. సంత అక్క చెల్లెళ్ళే పరాయులు గారు. అయితే ఏం చేశారంటే అక్క చెల్లెళ్ళు కలిసి ఇట్లా కంచెకు వచ్చారు ఏదో పని మీద. ఎట్లున్నాడు మీ బావ అని అడిగింది సమ్మక్క. అడిగితే ఈ రాసగడ్డ ఉంది, యమదొండ పురుగులు, దోనిగుడ్లోడు, దప్పసేవులోడు, నీ ఇష్టమైతే చేసుకో, కష్టమైతే మానేయమన్నది. అబ్బా నాకు వద్దన్నది. అలాయి బులాయి పుచ్చుకున్నాక అయితే వద్దన్నది. వద్దంటే సరికి ఈ రాజులు ఆగుతారా? వాళ్ళు కాలి కొమ్మలు, కనక తప్పెట్లు, ఇలా చుట్టాలు, ఎన్నెల మడుగులు పట్టుకొని ఈ సనాది మేళాలు పట్టుకొని 7 సంవత్సరాలు దాటి పులితల పట్నం పోయారు. పోయేసరికి ముల మంచం వేసి దుప్పడేసి పక్కబడి ఊపిన లేవది, గిచ్చిన లేవది, పిలిచినారు రాదు. ఇక రాజుల మాట తప్పితే కుదరదు కదా. అప్పుడు బాణ పోతే గూనని ఇస్తా అని నాగలమ్మని పెళ్లి పరిచయం చేసి పెళ్లి పడమటి దేశం పరాలనారపట్నం, వంకతాడిపట్నం, లోదోడియపట్నం, పిట్టెపురపట్నం, కేర్చవెన్నెపట్నం, కెక్కెరవెన్నెపట్నం, శంకుధారణపట్నం అక్కడ పెళ్లి తీసేశారు. అక్కడ ఈ పాలగట్ట ప్రధాన రాజు తీసేసి మజ్జూరు కొత్త పెళ్లి పెట్టారు. పెళ్లి ఆకాశమంతా పందిర్లేసి భూదేవంత అరుగులేసి మంచిగా కళ్యాణం నడపబోతారు. అయితే అప్పుడు మజ్జూరు కొత్త పెళ్ళిన కళ్యాణం అవుతుంటే ఈ సమ్మక్క రంభావతారం ఎత్తి పడమటి దేశం పరాలనారపట్నం పోయి చూస్తే పురుగుల లేరు. లేకపోతే అర్రే పెళ్ళి ఎక్కడైతుంది అని ఆలోచించి చూస్తే ఆదిశక్తి అమ్మవారాయి. ఆలోచించి చూస్తే మజ్జూరు కొత్త పెళ్ళి అవుతుంది. రంభావతారాన్ని పోయి అక్కడ పందికొమ్మన వాళ్ళు చూసింది. రాజుగారు మంచిగా ఉన్నాడు. అబ్బా మా చెల్లి నన్ను ఇంత మోసం చేసింది అని తలమరాల మీద పడదూకింది సమ్మక్క. పడదూకితే ఈ నాగలమ్మ ఏం చేసింది? కంకణం కట్టారుగా, కంకణాలు కట్టి పూలు తిరగాలి. ఇంక అచ్చింతలు పోతున్నారు. పట్టి కొట్టింది. ఎవరిని? సమ్మక్కను కొట్టబోయింది. కొట్టబోతే ఆ కంకణం పోయి పగిడిద్దరాజు కుడి కన్నుకు తలిగి కొద్దిగా కన్ను దెబ్బతింది. రాజుగారే కానీ కన్ను దెబ్బ అయింది. తర్వాత సమ్మక్కకి నిన్ను పగిడిద్దరాజు కళ్యాణం అయింది. నాగలమ్మని ఇద్దరిని సాత్తాను అన్నాడు. పగిడిద్దరాజు సత్తం మన దేశం వెళ్దామని ఈ పులితాలపట్నం వదిలిపెట్టి పరాలనారపట్నం, వంకతాడిపట్నం, లోదోడియపట్నం, పిట్టెపురపట్నం, కేర్చవెన్నెపట్నం, పరాలనారపట్నానికి చేరబోయాక అక్కడ వెళ్తూ ఉన్నారు. కొన్ని రోజులకి తహసీల్ రకం కట్టాల్సి వచ్చింది. పటాభివృద్ధునికి కభం పంపాల. అయితే అప్పుడు ఈ కభం పంపేటప్పుడు ఈ పగిడిద్దరాజు నుండి సమ్మక్క ఏమనుకున్నారంటే ఈ వర్షాలు రావటం లేదు, పంటలు పండటం లేదు, ఈ దేశం మన సొంతం చేసుకుందాం, ఈ కోయలు బతకలేక రాకు అలం, తేనెలు, తెట్టలు, గడ్డలు, ఆకులు అలాలు తిని బతుకుతున్నారు, మన సొంతం చేద్దాం అనుకొని వీళ్ళు భార్య భర్తలు ఆలోచించారు. ఆలోచిస్తే పటాభివృద్ధుడు బేగరాళ్ళను పంపారు. పలుగురాళ్ళ బూలు దాటాలు, సోలుపు చింతలు దాటాలు ఇక్కడికి ఈ మేడారం చేరొచ్చారు. కఫం పంపమన్నారు. మా రాజుగారు అన్నారు కఫం పంపమంటే వర్షాలు రాలేదండి, ఇక ఇప్పుడు ఏడగడతాం కట్టలేకమని పగిడిద్దరాజు నిన్ను సమ్మక్క అన్నారు. అన్నాక బయలుదేరి మళ్ళీ వెళ్ళిపోయినాక మళ్ళీ పంపించారు. మళ్ళీ పంపిస్తే మళ్ళీ అన్నారు కదా, మా దగ్గర అసలు డబ్బు లేదు, ఈ కోయరాజులంతా అల్లాడిపోతున్నారు, జనాలు తినడానికి తిండి లేదు, ఆకు అలం తిని జ్వరాసులు తిని ఇట్లా తిని అట్లా తిని బతుకుతున్నారు, గడ్డి గాదం వేసి, మా దగ్గర కఫం లేదన్నారు. కఫం లేదంటే రెండోసారి వచ్చారు, మూడోసారి వచ్చారు. మూడోసారికి ఆయన పటాభివృద్ధుడు ఏమన్నాడు, రణము ఉద్దానికి సిద్ధం కావాలన్నాడు. కఫం పంపకపోతే ఉద్దాం అన్నాడు. ఆ ఉద్దానికి అన్న మోకుంటాం కానీ రకం అయితే లేదన్నారు. సరే అని అప్పుడు పగిడిద్దరాజు దళం బయలుదేరింది. పటాభివృద్ధుని బయలుదేరినాక కామారం అవుతాను ఉలకాయ పెళ్ళి అని ఉన్నది హనుమకొండ యుద్ధం. అయితే అప్పుడు ఆ ఉద్దంలో ఏమైందంటే రాజుగారు వెళ్ళారు జనాలు తీసుకొని. వాళ్ళ ఫిరంగులు, వాళ్ళ ఏనుగులు, లొటిపిట్టలు. ఫిరంగులు అంటే తుపాకులు. వీళ్ళ ఈ కోయరాజులు కదా, వీళ్ళ ఇంటి బద్దలు వీళ్ళను వీళ్ళు కొంతమందిని కొట్టారు. వీళ్ళే సగం మంది అతమైనాక మూర్చబాణం కొట్టారు.
ముసమానం కొడితే అప్పుడు అరిచేయి చూసింది సమ్మక్క. అబ్బా తాలి బొట్టు పోతే రాదు, ముండ్రాలు అంటారు మూర దచ్చి, బొట్టు పోతే బొట్టు రాదు. అప్పుడు మాలమై దట్టి మీద దట్టి కట్టి అంగం మీద అంగం పెట్టి అప్పుడు ఆ జనంలో ఉద్యమంలో దూకింది సమ్మక్క. దూకి అప్పుడు అన్నీ చూసినాక అప్పుడు బయటికి 1000 మంది నరికి, పాటికి 10,000 మంది నరికి భర్తను దొరికించుకొని వీటి మీద పెట్టుకున్నారు. అలిసి ఐలాపురం అలిసిపోయి భర్తను తీసుకొని ఐలాపురం వచ్చింది. ఐలాపురం సలవాయి భూములలో చల్లబడి అప్పుడు అడవి ప్రదేశం, మారుమూల ప్రాంతం, చక్కని అడవి, చల్లని దేశం, ఈ దేశంలో మనం ఆగిపోదామని అప్పుడు సమ్మక్క అవతారం మారిపోయి కుంకుమ భరణిలో తయారయ్యి మేడారాలు. ఇక నా భర్త నాకు దొరికితే, నా భర్త నా బిడ్డ నా కొడుకు మంచిగా ఉంటే చాలు అనుకుంటే జంపన్న బయలుదేరిండు. మా నాన్న ఇట్లా గుర్తుండు కదా, వాడిని కొడతానంటే ఈ దొంగ మార్గం వచ్చి ఈ జంపన్నను కొడితే అదే సంపన్న బాగా అనేది పోయి జంపన్న